ఆయనకి కోతవేటు దూరంలో ప్రముఖ దేవాలయాలు, రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయాలు వారి ఇంటికి కోతవేటు దూరంలో ఉంటాయి. కానీ ఏ రోజు కూడా పండగ సందర్భంగా భగవంతుని దర్శించుకునే ప్రయత్నం కానీ, లేతే హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే ప్రయత్నం కానీ చేయరు. కానీ ఇంట్లో ఒక డ్రామా సెట్టింగ్ వేసేస్తారు. ఆయన కొంతమంది అసిస్టెంట్లు ఉంటారు. వారు డ్రామా సెట్టింగ్, సంక్రాంతి పండగకి సంక్రాంతి సెట్టింగ్, ఉగాది పండగకి ఉగాది సెట్టింగ్, అది ఇంకేదైనా పండుగ ఉంటే ఆ పండుగల సెట్టింగ్లే తప్పితే వేరేది ఉండదని చెప్పేసి మనం చేస్తాను. వారు నటిస్తున్నారని చెప్పేసి నేను ఎందుకు అంటున్నానంటే, నిజంగా వారికి హిందూ సాంప్రదాయాల పట్ల, హిందువుల పట్ల గౌరవము లేదా భక్తిభావం ఉంటే గనక ప్రతి మతానికి కూడా, వారు క్రిస్టియన్ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, హిందువులు కానివ్వండి, వారి వారి పూజా విధానాలకి కొన్ని విధానాలు ఉన్నాయి. అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా పూజా విధానాలు ఉన్నాయి. సరే, ఆనాటి పూజా విధానాలు కాకపోయినా ప్రస్తుతం ఏదైతే పూజా విధానాలు, క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించాల్సిన బాధ్యత ఉంది. ఒక అధినేతగా కానీ, లేకపోతే ఒక ప్రముఖ వ్యక్తిగా చేసేటప్పుడు, పబ్లిక్లో చేయాలనుకున్నప్పుడు. కానీ ఆ పూజా విధానాలను కూడా గౌరవించే అలవాటు లేని జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి ప్రదక్షిణ చేసే చోట కూడా ఏదో మొక్కుబడి అంటే నటన, నాకేదో హిందూ ధర్మం అంటే చాలా అభిమానం ఉంది, హిందూ సాంప్రదాయాలు నేను గౌరవిస్తున్నాను అని ప్రజలకి తన పార్టీ, తన సాక్షి పత్రిక ద్వారా లేకపోతే సాక్షి టీవీ ద్వారా చూపించుకోవడానికి ప్రయత్నమే. కానీ ఆఖరికి ఆ పూజారులు ఏదైతే చెబుతారో వాటిని ఆచరించడానికి కూడా ఇష్టపడరని చెప్పేసి వారి బాడీ లాంగ్వేజ్ కానీ, వారు చేసిన విధానం కానీ అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను నేను.